వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ చూసినప్పుడు ఒక లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసింది కోరడం జరుగుతుంది. మరి మీరు లైక్ చేయడమే కాదు, వీడియోస్ కూడా షేర్ చేయండి. ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. మరి ఆసక్తి గల అభ్యర్థులు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాటి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి. మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఆ జనరల్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఏదో గ్రూప్లో ఉంటే మీకు వెంటనే అప్డేట్స్ తెలియజేయబడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫేజ్ 2కు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మరి ఈరోజు ఇప్పటి వరకు ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోలేదో ఫేజ్ 1లో వారికి ఈరోజు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. రేపు వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. మరి రేపు ఎల్లుండి 2 రోజులు ఫేజ్ 2కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మళ్ళీ మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. మరి ఇప్పటికే మనం చాలా వీడియోస్ చేసాం, ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్లియర్గా ఇచ్చాం. మరి చాలా జాగ్రత్తగా సెకండ్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మరి మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఎంసెట్ కన్వీనర్ కోటాలో సెకండ్ ఫేజ్కి సంబంధించి దాదాపు 7,024 ఇంజనీరింగ్ సీట్లు మనకు కొత్తగా అందుబాటులోకి రావడం జరిగింది. మరి గత 1 వీక్ 15 డేస్ బ్యాక్ నుండి కూడా కేఆర్ గైడెన్స్ దాదాపు 5 నుంచి 10,000 వరకు ఇంజనీరింగ్ సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పేసి మీకు వీడియోస్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు 7,024 ఓన్లీ కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే మనకు పెరగడం జరిగింది. ఆటోమేటిక్గా బీ కేటగిరీకి సంబంధించిన సీట్లు కూడా ఇదే రేషియోలో తప్పకుండా పెరుగుతాయి. కాబట్టి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫేజ్ 1లో దాదాపు 2,600 సీట్లు మాత్రమే మనం పెరగడం గమనించాం. మరి ఫేజ్ 2లో ఆల్మోస్ట్ 7,024 సీట్లు అంటే దాదాపు 10,000కు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం పెరగడం జరిగింది. మరి ఫేజ్ 2లో పెరిగే ఈ సీట్ల వివరాలు కూడా మీకు క్లియర్గా ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి ఇచ్చిన వివరాల్లో తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక గుడ్ న్యూస్ కూడా మీకు ఈరోజు ఎంసెట్ ఫేజ్ 2 అటెండ్ అయ్యే వాళ్ళకి తెలియజేస్తున్నాను. జనరల్గా మనకు టోటల్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ మనకు 78,000 సీట్లు మనకు అందుబాటులో ఉండేవి. దాంట్లో 75,200 సీట్లు ఫేజ్ 1లో అలాట్ అయ్యాయి. దీంట్లో ఆల్మోస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు కేవలం 55,941 మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఫేజ్ 1లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజు పే చెల్లించారు. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 20,000 మెంబర్స్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, ఫీజు పే చేయలేదు. అంటే ఆ 20,000 సీట్స్ మనకు అవైలబిలిటీ ఉన్నట్టే గమనించవచ్చు. దాదాపు 22,000 సీట్లు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఆల్రెడీ 78,000 ఉన్నాయి కాబట్టి 22,750 సీట్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. మరి ఈరోజు కూడా కొత్తగా కన్వీనర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ 7,024 సీట్లు పెంచడంతో ఓవరాల్గా మనకు రెండో ఫేజ్లో 29,777 సీట్లు అన్ని బ్రాంచెస్ కలిపి అందుబాటులో ఉన్నాయి. అంటే మీకు ఉన్న సీట్లలో దాదాపు 33% సీట్స్ ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్కి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి చాలా వరకు ఈ యొక్క సీట్స్ వివరాలు కాలేజీ వారిగా కావచ్చు, బ్రాంచ్ వారిగా కావచ్చు, మీకు టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చినట్టు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆ వెబ్సైట్ని పరిశీలించినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి సెకండ్ ఫేజ్ పెట్టుకునే వాళ్ళు కూడా దాదాపు చాలామందికి మనం చెప్పాం, ఫేజ్ 1లో మీకు అలాట్ అయిన సీట్ కంటే కొంత మెరుగైన సీటు అంటే ఏదైతే ఆ సీట్ అలాట్ అయిందో దానికి పైన వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోమని చెప్తున్నాం. మరి ఈ సీట్లు పెరగడం ద్వారా మీకు ఏంటంటే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మీకు ఏదైతే సీట్ ఫేజ్ 1లో అలాట్ అయిందో దానికి పై వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకుంటే మంచిది. మరి అసలే సీట్ అలాట్ కాని అభ్యర్థులు కూడా చాలామంది గత 3-4 డేస్గా కేఆర్ గైడెన్స్ సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మన గైడెన్స్ గ్రూప్లో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ అందరికీ సీట్లు వచ్చాయి. కానీ చాలామంది
మంచి ర్యాంకు కలిగిన వారు కూడా ఈరోజు కూడా ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, 6200 ర్యాంక్ వచ్చి కూడా జస్ట్ 6 ఆప్షన్సే పెట్టుకున్నాడంట, సీట్ రాలేదు సార్ ఫేజ్ 1లో అని చెప్పాడు. మరి ఇట్లా చాలామంది 9000 ర్యాంకర్ కానీ 18000 ర్యాంకర్ కానీ 21000 ర్యాంకర్ కానీ ఇట్లా చాలామంది మంచి ర్యాంకు కలిగి ఉండి కూడా వాళ్ళు కేఆర్ గైడెన్స్ గ్రూప్లో లేని కారణంగా చాలామంది సీట్లు ఫేజ్ 1లో రాలేకపోయాయి. మరి గత 2-3 రోజుల నుంచి ఎంతోమంది పేరెంట్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాల్స్ చేస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా మనకు వచ్చి గైడెన్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి తప్పకుండా వారందరికీ కూడా నెక్స్ట్ ఫేజ్లో సీట్ రావాలని కేఆర్ గైడెన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్లు అలాట్ అయిన అభ్యర్థులకు కూడా మంచి సీట్లు, మరింత మెరుగైన సీట్లు ఫేజ్ 2లో రావాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆ విధంగా మీకు సహకరించడానికి కేఆర్ గైడెన్స్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఎవరైనా వెబ్ ఆప్షన్స్ విషయంలో డౌట్ వస్తే లేదా వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ప్రత్యక్షంగా కానీ మీకు పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అవసరం ఉన్న విద్యార్థులు 2 డేస్ సమయం, ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్గా ఇదే పనిలో ఉన్నాం. దాదాపు ప్రత్యక్షంగా చాలామందిని మనం వారి యొక్క డౌట్స్ క్లియర్ చేస్తున్నాం, పరోక్షంగా ఇటు మెసేజ్ల ద్వారా వీడియోస్ ద్వారా కూడా మనం డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. మరి ఈ 2 రోజులు రేపు ఎల్లుండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఫేజ్లో పెట్టినట్టు జంబో ఆప్షన్స్ పెట్టకుండా మీరు లిమిటెడ్ ఆప్షన్స్, మెరుగైన ఆప్షన్స్ పెట్టి ఇప్పుడు వచ్చిన సీట్ కంటే మెరుగైన సీట్ పొందాలని కోరుకోవడం జరుగుతుంది. మరి అసలే సీట్ అయిన అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టి, మనం ఆల్రెడీ చాలామందికి సీట్ రాని వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా మీకు పర్సనల్గా షేర్ చేయడం జరిగింది. కాబట్టి మేము షేర్ చేసిన సీట్స్ను యథాతథంగా అట్లే పెట్టుకోండి. ఎందుకంటే గతంలో ఒక 2-3 మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కాక కొంత కట్ చేసుకుని వేరే సీట్లు కట్ చేయడం వల్ల వారికి సీట్ రాలేకపోయాయి. మీరు యథాతథంగా కేఆర్ గైడెన్స్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిందో అవి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుందని తెలియజేస్తూ మరి ఈ బిగ్ అప్డేట్ను కేఆర్ గైడెన్స్ మీ ముందు ఉంచింది. కాబట్టి అందరూ ఇది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఒక మంచి న్యూస్గా వాళ్ళు ఎదురు చూస్తున్న దానికి ఒక గుడ్ న్యూస్గా చెప్తూ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.